హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు భాషా ఫారెక్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే, సో ఫారెక్స్ మార్కెట్లో మనకి కొన్ని ఒక స్పెసిఫిక్ టెక్నాలజీస్ ఉంటాయి. సో నా సెషన్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే బేసిక్ ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే ట్రేడింగ్ గురించి కానీ ఫారెక్స్ గురించి కానీ అసలు ఏ విధమైన నాలెడ్జ్ లేని ఒక జీరో నాలెడ్జ్ పర్సన్ మన వీడియోస్ చూసినా సరే అతనికి ఒక రకమైన క్లారిటీ వచ్చే విధంగా నేను ఈ సెషన్స్ అయితే చెప్తున్నాను. అయితే ఈరోజు చూడండి, మనకి పిప్ అనేది దేని అంటాము, పిప్ను మనం ఏమంటామంటే పర్సంటేజ్ ఇన్ పాయింట్ అంటాము. అండ్ నెక్స్ట్ అలాగే లాట్స్ అయితే ఏ విధంగా తీసుకోవాలి. సో మనకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్టెన్స్ ఉందండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ పాయింట్ నుంచి వై పాయింట్కి జర్నీ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుండి విశాఖపట్నం ట్రావెల్ చేస్తాను. నాకు అరౌండ్ ఒక 600 to 700 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇది ఒక క్యాలిక్యులేషన్ మాట. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే మన వెయిట్ని, బరువును అయితే మనం కిలోస్లో కొలుస్తాము. నెక్స్ట్ అయితే మనం వాటర్ని కానీ పెట్రోల్ ఇదంతా కూడా మనం ఏంటంటే లీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి అంటే దాన్ని మనం లాట్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు లాట్ సైజ్ అంటాం. ఓకే, ఈ లాట్ అనేది మనం ఎలా తీసుకోవాలి, సో ఇది అసలు ఎలా డిఫై అవుతుంది కూడా నేను మీకు చెప్తానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి ట్రేడ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ తీసుకోండి. ఓకే, సో బిట్ కాయిన్ వర్సెస్ యూఎస్డి, అంటే ఇక్కడ బిట్ కాయిన్ ఏదైతే ఉందో, బీటీసీ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే బేస్ కరెన్సీ అంటాం. ఓకే, యూఎస్డి ఏదైతే ఉందో దీన్ని మనం కోడ్ కరెన్సీ అంటాం. ఓకే, సో అంటే ఈ బేస్ కోడ్ కరెన్సీ తోటే మనం బేస్ కరెన్సీని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఇది ఫస్ట్ బేసిక్ థింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోండి. సో గోల్డ్ యొక్క సింబల్ ఏంటంటే మనం XAU అంటాం వర్సెస్ యూఎస్డి, అంటే మనం యూఎస్డి పేరులో గోల్డ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రాస్ కరెన్సీస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో యూఎస్డి అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్ వర్సెస్ INR అంటే ఇండియన్ రూపీస్, అంటే ఇండియన్ రూపీస్లో మనం యూఎస్డి డాలర్ మనం ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసుకోవాలండి, బేస్ కరెన్సీ అండ్ కోడ్ కరెన్సీ. ఇప్పుడు లాట్ సైజ్ అంటే ఏంటి, లాట్ సైజ్ మనం ఎలా తీసుకోవాలి. సో మెయిన్గా మనం చూసుకుంటే మనం గోల్డ్ని ట్రేడ్ చేస్తున్నాం. సో బంగారం మనకు తెలుసు, గోల్డ్ వాల్యూ అనేది మార్కెట్లో రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తగ్గట్లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ని తీసుకుంటున్నాను. గోల్డ్ యొక్క సింబల్ వచ్చేసి XAU, సో USD. ఓకే, సో ఇక్కడ గోల్డ్ మనకి రెండు రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక గోల్డ్. ఓకే, సో ఇది ఏంటంటే మనకి కనిపించే గోల్డ్, దీన్ని మనం ఏమంటాం ఫిజికల్ గోల్డ్ అంటాం. అంటే దీన్ని మనం చూడగలం, టచ్ చేయగలం, ఫీల్ అవ్వగలం. సో దీన్ని ఫిజికల్ గోల్డ్ అంటాం. అయితే ఇక్కడ మనం ట్రేడ్ చేసే గోల్డ్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ని మనం ఏంటంటే వర్చువల్ గోల్డ్ అంటాం. అంటే అది మన కంటికి కనపడదు, మనం దాన్ని చేతితోటి ముట్టుకోలేం. సో ఇట్ ఈస్ కాల్డ్ వర్చువల్ గోల్డ్ అన్నమాట. అయితే ఇక్కడ ఫిజికల్ గోల్డ్ మనం ఏంటంటే గ్రామ్స్లో కొలుస్తాం, రైట్. సో కొంతమంది కాసు అంటారు, కొంతమంది తులం అంటారు. సో మనం గ్రామ్స్లో కొలుస్తాము. అయితే వర్చువల్ గోల్డ్ని మనం దేంతో క్యాలిక్యులేట్ చేస్తామండి, లాట్ సైజులో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ లాట్ సైజ్ సంబంధించి మీకు ఒక ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ లాట్స్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేడ్ తీసుకున్నాం, గోల్డ్ మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాట్ వచ్చి 0.01 లాట్ తీసుకున్నానండి. ఓకే, 0.0 లాట్ తీసుకున్నాను. ఇది మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 2900 రూపీస్. అంటే నేను ట్రేడ్కి ఎంత పెట్టినట్టు వాల్యూ 2900 రూపీస్ అనేది ఒక వాల్యూ అనేది నేను ఒక ట్రేడ్లో పెట్టాను. ఓకే, ఇది ఫస్ట్ క్లారిటీ. సో ఒక ట్రేడ్కి 0.0 లాట్ తీసుకుంటే నేను పెట్టిన వాల్యూ ఎంత అండి 2900. ఇక్కడ మీకు ఇంకో టాపిక్ కూడా కవర్ చేస్తాను, దీన్ని మనం లివరేజ్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను 0.0 లాట్ తీసుకున్నా, దాని వాల్యూ వచ్చేసి 2900. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.02 లాట్ తీసుకున్నా అనుకోండి, సింపుల్ అండి, 2900 into 2 అంటే సమ్వేర్ అరౌండ్ మనకి ఒక 5000 ప్లస్ అనుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 తీసుకున్నా అంటే దీనికి 10 times మాట, దీనికి 10x.
అంటే దీని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్ మనకి 29,000. అంటే మన అకౌంట్లో మనకి 29,000 రూపీస్ ఉంటేనే 0.1 తీసుకోగలమా, లేకపోతే మన అకౌంట్లో ఒక 3,000 ఉంటే మనం 0.1 తీసుకోగలమంటే తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే మన రిస్క్ అనేది ఎక్కువ చేస్తున్నట్టు. సో దానికి సంబంధించి టాపిక్ అనేది మనం ఇక్కడ కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ బేసిక్ థింగ్ వచ్చేసి ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది గోల్డ్ గురించి చెప్పాను. లైక్ మీరు బిట్ కాయిన్ తీసుకున్నారు అనుకోండి, దాని లాట్ సైజ్కి ఒక వాల్యూ ఉంటుంది. యూరో యూఎస్డి తీసుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీరు కెనడియన్ డాలర్ వర్సెస్ యూఎస్డి తీసుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేస్తారో, లైక్ మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్లాటినం కానీ ఆర్ బిట్ కాయిన్ యూరో, ఎప్పుడైతే మీరు ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేస్తారో దాని యొక్క వాల్యూ అనేది కూడా మనకి చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ ఫస్ట్ బేసిక్ థింగ్ దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ వచ్చి లాట్ సైజ్, దీన్ని మనం కవర్ చేసాం. ఓకే, ఫస్ట్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ట్రేడ్ చేయడానికి, మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ బట్టే మీరు లాట్ సైజ్ అనేది తీసుకోండి. ఉదాహరణకి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక హాఫ్ కిలో వీట్ లైక్ గోధుమ పిండి ఉంది. హాఫ్ కిలోతో నాకు ఎన్ని రొట్టెలు వస్తాయి? అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 అనుకుందాం. అదే హాఫ్ కిలో తోటి నేను 100 రొట్టెలు చేయాలంటే అవుతుందా? అవ్వదు. సో ఎంత పిండికి అంతే రొట్టె అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. సో అది బేసిక్ థింగ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఇన్వెస్ట్మెంట్ బట్టి మన లాట్ సైజ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అసలు పాయింట్ ఇన్ పర్సెంట్ అంటే ఏంటి, అసలు పిప్ అంటే ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి తెలుసు కదండి, గోల్డ్ జనరల్గా మనకి ఏముంటుంది, కొంటాము అమ్ముతాము, బై సెల్. ఓకే, సో అసలు బై అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒక 100 రూపీస్ దగ్గర గోల్డ్ కొన్నా, రైట్? 100 రూపీస్ దగ్గర కొన్నాను. నేను ఎప్పుడు అమ్మాలండి? 100 దగ్గర నుంచి అది ఎప్పుడైతే ఒక 110 రూపీస్కి రీచ్ అయింది, లేదా ఒక 150 రూపీస్కి రీచ్ అయింది అనుకుంటున్నాను. సో అంటే నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? నాకు ఒక 50 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడైతే నాకు 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందో నేను ఏం చేస్తాను, దాన్ని సెల్ చేస్తాను. అంటే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక రేంజ్ ఉంటుంది కదా. ఓకే, ఒక రేంజ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం, పిప్ అంటాం. అంటే మీకు చాలా ఈజీగా ఒక అర్థమయ్యే టెక్నాలజీలో నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ప్రెసెంట్ మనకి గోల్డ్ వచ్చేసి మనకి వర్చువల్ కరెన్సీలో మనం ఔన్స్తో కొలుస్తాం, ఔన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈరోజు లైవ్ ఆల్ టైమ్ హై అంటే ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసిన ఈ వన్ ఇయర్లో గోల్డ్ ఇప్పుడు కూడా అంత హైకి ఎప్పుడు వెళ్ళాల. సిన్స్ 2018 కోవిడ్ ముందు నుంచి కూడా చాలా తక్కువ ప్రైస్కి స్టార్ట్ అయింది గోల్డ్ అనేది ట్రేడింగ్లో. కానీ ఇప్పుడు ఆల్ టైమ్ హై అంటే ఈ 8 ఇయర్స్లో ఈ లెవెల్ నుంచి ఎప్పుడు కూడా గోల్డ్ పైకి వెళ్ళాలి, అంత హైలో ఉంది గోల్డ్ ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000. ఓకే, మీకు ఇది చెప్పముందు ఇంకొకటి చెప్తా. ఇక్కడ 1 పాయింట్ ఈక్వల్ టు 10 పిప్స్ అండి. ఎంతండి? నేను చెప్పేది గోల్డ్ గురించి చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువ గోల్డే ట్రేడ్ చేస్తాను. సో ఎందుకంటే మనకి వాల్యూమ్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఎక్కువ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, సేమ్ ఎక్కువ లాస్ కూడా వస్తుంది సరిగ్గా చేయకపోతే. సో గోల్డ్ నేను ట్రేడ్ చేస్తున్నాను. ఒక పాయింట్ ఈక్వల్ టు ఎన్ని పిప్స్ అంటే మనకి 10 పిప్స్. ఈ బేసిక్ థింగ్ గుర్తు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $3,000 దగ్గర లేదా 3,000 పాయింట్స్ దగ్గర నేను గోల్డ్ని బై చేశాను. సో ఒక పైన రాస్తాను, మేబీ మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు. ఓకే, రైట్. నేను ఒక 3,000 పాయింట్స్ దగ్గర గోల్డ్ని బై చేశా. ఓకే, కొన్నా. సో నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు వస్తుంది? దీనికి మించి పైకి వెళ్ళినప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్న తర్వాత మార్కెట్ పెరిగి 3,001 దగ్గరికి వచ్చింది. ఓకే, 3,001 దగ్గరికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనాలంటే ఎందులో కొనాలని చెప్పానండి, లాట్ సైజ్ అని చెప్పాను కదా. నేను 0.01 లాట్ పెట్టా. ఎంత పెట్టానండి? 0.01 లాట్ పెట్టా. నాకు 1 పాయింట్ పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు 1 పాయింట్ అంటే 10 పిప్స్ అని. అంటే మార్కెట్ ఎంత మూవ్ అయిందండి? 10 పిప్స్ అనేది మూవ్మెంట్ వచ్చింది. ఎప్పుడైతే 3,000 దగ్గర కొన్నానో
3001కి వెళ్ళింది అంటే నాకు ఒక 10 పిప్స్ మూమెంట్ వచ్చింది. 10 పిప్స్ మూమెంట్కి నేను పెట్టిన లాట్ సైజ్కి నాకు ఎంత వస్తుందండి ప్రాఫిట్? 100 రూపీస్. మళ్ళీ చెప్తున్నానండి, నేను 3000 దగ్గర గోల్డ్ అనేది బై చేశా. ఓకే, మార్కెట్ 3001కి వెళ్ళింది అంటే ఒక పాయింటే పెరిగింది. ఒక పాయింట్ అంటే ఎంత? 10 పిప్స్ పెరిగింది. సో నేను పెట్టిన లాట్ 0.01 కాబట్టి నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 100 రూపీస్, 100 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఈ లాజిక్ జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇదే మూమెంట్కి, ఇదే 10 పిప్స్ మూమెంట్కి నేను ఫర్ ఎగ్జాంపుల్ 0.02 లాట్ పెట్టా. అప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ ఎంతండి? 200. మేబీ కొంచెం మీకు చిన్నగా కనిపించవచ్చు, సో ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. సో నాకు మీకు 0.02 లాట్ పెట్టారు. ఇదే 10 పిప్స్ మూమెంట్కి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 200. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.05 లాట్ పెట్టారు, మీకు వచ్చే ప్రాఫిట్ 500. 0.1 పెట్టారు, మీకు వచ్చే ప్రాఫిట్ 1000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.5 పెట్టారు, మీకు వచ్చే ప్రాఫిట్ 5000. సో ఇది బేసిక్ థింగ్. సో నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి మీరు ఇంత హెవీ లాట్లో ట్రేడ్లు తీసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా మనకు ఫేవర్గా వెళ్తుందని గ్యారంటీ లేదండి. ఒక్కొక్కసారి కింద కూడా రావచ్చు. ఈ టాపిక్స్ కూడా మనం ముందు డిస్కస్ చేసుకుందాం. బట్ మీకు బేసిక్ థింగ్ నేను చెప్తున్నాను. ఐడియల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 రూపీస్తో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, 20,000 రూపాయలు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ పెట్టుబడి. ఆ పెట్టుబడికి మీకు 0.01 అనేది చాలా ఎక్కువ. అంతకు మించి పెట్టొద్దు. ఒకవేళ ఏదో లాస్ వచ్చినా సరే మనం తట్టుకునే విధంగా ఉండాలి. నేను చేసిన మిస్టేక్స్ మీరు మళ్ళీ చేయొద్దు. ఓకే, సో దీన్ని మనం పిప్స్ అంటాం. ఒకవేళ ఓకే మీరు 3000 పాయింట్స్ దగ్గర కొన్నారు, మీరు కొన్న దగ్గర నుంచి మార్కెట్ అనేది కొంచెం కిందకి వెళ్ళింది, 2,999 దగ్గరికి వచ్చింది. ఓకే, మీరు పెట్టిన లాట్ వచ్చి 0.01 అనుకోండి, మీకు వచ్చే లాస్ 100 రూపీస్. ఓకే, ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది. సో మీరు 0.02 పెట్టారనుకోండి, మీ లాస్ 200. మీరు 0.1 పెడితే మీ లాస్ 1000. మీరు 0.5 పెడితే మీ లాస్ 5000. క్లియర్? సో ఈ విధంగా మీరు పెట్టిన లాట్ సైజుని బట్టే మీకు వచ్చే ప్రాఫిట్ కానీ లాస్ కానీ బేస్ అయి ఉంటాయి. బెటర్ మీకు ఏదైనా అవకాశం ఉంటే కనుక నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు సింగిల్ టైం అర్థం కాకపోతే మీరు ఒక 2-3 సార్లు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, బట్ లాజిక్ అయితే ఇదే. నేను కాదు ఎవరు చెప్పినా సరే ఎక్కడ కూడా లాజిక్ అనేది మారదు. సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది ఎక్కడైనా. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వస్తే అంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాష ఫారెక్స్ అని కనిపిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే, వీడియో నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ సో పిప్ కవర్ చేసాం, లాట్ సైజ్ కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాప్ లాస్. ఈ పేర్లో ఉంది స్టాప్ లాస్ అంటే మనకు వచ్చిన లాస్ని మనం అక్కడతోటి కవర్ చేయాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మార్కెట్ ఎప్పుడు కూడా మనకి నచ్చిన విధంగానే ముందుకు అనేది వెళ్ళదు. ఒకవేళ కనుక మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోకపోతే మీ క్యాపిటల్ అంతా కూడా మీ కంటి ముందే ఆవరైపోతుంటారు. ఇంకా మనకు అర్థం ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, చెయ్యంతా పోగొట్టుకునే బదులు 1000 పోగొట్టుకుని బయటకు వచ్చి బెస్ట్ కదా. సో అని చెప్పే లాజిక్ అది. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది మీరు ఏ విధంగా ఫేస్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు పెట్టుకోవాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకున్నా. ఓకే, నేను పెట్టుకున్న లాట్ సైజ్ వచ్చేసి 0.01 లాట్ పెట్టా. ఓకే, నేను ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే 3000 దగ్గర తీసుకున్నా. రైట్, సో ఇంకొకటి ఇంకా మనం జస్ట్ ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఇంకా మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని, ట్రెండ్ లైన్స్ అని, నెక్స్ట్ అలాగే ఒక స్ట్రాటజీస్ అని, అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్, మనం ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ముందు టాపిక్ కవర్ చేసుకుందాం. అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టేస్తాను కూడా రేపటి నుంచి మన ఛానల్ ఎవరు చూడరు. సో దాని గురించి 1 by 1 కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3000 దగ్గర బై చేశారు. ఓకే, మీ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారంటే, సో మనం ఏం చేసామంటే బై చేసాం అంటే కొన్నాం. మనం ఏదైతే పాయింట్ దగ్గర కొన్నామో అంతకు మించి పైకి వెళ్తేనే మనకు ప్రాఫిట్, కిందకు వచ్చింది అనుకోండి లాస్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీకు ఒక క్యాండిల్ స్టిక్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఎందుకంటే నేను మధ్యలో ఏమీ ఫిల్లింగ్స్ చేయట్లేదు కాబట్టి ఇది ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ఇది ఓపెన్ ఉంటాము, ఇక్కడ మీరు పర్చేస్ చేశారు. సో మీ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ పాయింట్ ఏదో 3001 దగ్గర మీరు టేక్ ప్రాఫిట్ పెట్టారు, అంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని టేక్ ప్రాఫిట్ పెట్టారు. దీని షార్ట్ కట్లో నేను ఈ విధంగా రాస్తాను, T/P అని రాస్తాను, అంటే టేక్ ప్రాఫిట్ అనమాట. సో మీరు 3000 దగ్గర పెట్టారు, 3001కి వెళ్తే మీకు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిన మీరు క్లోజ్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మార్కెట్ 3001కి వెళ్తుందో ఆటోమేటిక్గా ప్రాఫిట్ ట్రిగర్ అయిపోయి మీ ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది, 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఈ లాట్ సైజ్కి. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలని చెప్పాం కదా, మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టారంటే 2999 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టారు. స్టాప్ లాస్ పెట్టారు అంటే మీరు పర్చేస్ చేసిన వాల్యూ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఒక 10 పిప్స్ కిందకి వచ్చి 2999 దగ్గర ట్రిగ్గర్ అవుతుందో ఆటోమేటిక్గా ఒక 100 రూపీస్ లాస్ తోటి మీకు ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలా సార్, పెట్టకుండా చేయకూడదు అంటే చేయకూడదు అంటే, ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో స్టాప్ లాస్ అనేది పెట్టవచ్చు. మనకి 2 రకాల స్టాప్ లాస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం పెట్టే స్టాప్ లాస్, నెక్స్ట్ ఏంటంటే మన యొక్క సైకలాజికల్ స్టాప్ లాస్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. అది ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాం, వస్తే 100 పోయినా 100. సో దీనే మనం ఏమంటామంటే రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. అంటే ఈ ట్రేడ్లో మనం చేసిన ఇది రిస్క్ అండి, ఇది రివార్డ్ అండి, అర్థమవుతుందండి? ఇది రిస్క్, ఇది రివార్డ్. ఇక్కడ మన రిస్క్ రివార్డ్ రేషియో ఎంతలో పెట్టాం? 1:1. అంటే మనకి 100 రూపీస్కి రిస్క్ పెట్టాం, 100 రూపీస్ ప్రాఫిట్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి మీకు నమ్మకం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే 3003 దగ్గర మీరు ప్రాఫిట్ పెట్టారు. స్టాప్ లాస్ సేమ్ ఇదే పాయింట్లో పెట్టారంటే మీరు రిస్క్ 100 రూపాయలు చేస్తున్నారు, రివార్డ్ అనేది 300 రూపాయలు తీసుకోవడానికి చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పైకి వెళ్తున్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది, మీరు 3005 దగ్గర పెట్టారు, స్టాప్ లాస్ మీద ఇక్కడ పెట్టారు, అంటే మీరు రిస్క్ 100 రూపాయలు పెట్టారు, రివార్డ్ అనేది 500 పెట్టారు. దీన్ని మనం 1:5 రేషియో అంటాము. క్లియర్ అండి? సో ఈ విధంగా మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియోని ప్లాన్ చేసుకోండి. బట్ నా సజెషన్ వచ్చేసి ఇనిషియల్గా మీరు మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని 1:1 గానే పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మనం ఏం ఎక్స్పర్ట్లం కాదు కదా 1:5, 1:10 పెట్టుకోవడానికి. నేనైతే మ్యాక్సిమం నా టార్గెట్ వచ్చేసి నేను 1:3 పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే నేను లాస్ట్ 1 ఇయర్లో కొన్ని ట్రేడ్స్ లో మనం లాస్ అయ్యాము. సో ఏదైతే నేను లాస్ అయ్యానో ఆ లాస్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకున్నానండి. నెక్స్ట్, సో స్టాప్ లాస్ కవర్ అయింది అండ్ టార్గెట్ కవర్ అయింది. టార్గెట్ అండ్ నథింగ్ బట్ టేక్ ప్రాఫిట్. ఓకే, లివరేజ్. లివరేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సో మనం జనరల్గా ట్రేడ్ చేసేటప్పుడు మనకి ట్రేడింగ్కి బ్రోకర్స్ ఉంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో అయితే జెరోదా అని, నెక్స్ట్ అప్ స్టాక్స్ అని, ఐసిఐసి అని కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు. ఒకవేళ మనం క్రాస్ పేర్స్ చేస్తే కనుక మనకి ఎక్స్నెస్ అని, వాంటేజ్ ఇలా కొంతమంది ఉన్నారన్నమాట. ఓకే, అయితే బ్రోకర్ మనకి లివరేజ్ ఇస్తాడు. లివరేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తాను. మన దగ్గర ఉన్న క్యాపిటల్ అంటే ట్రేడ్ చేయడానికి మనం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 20,000 రూపీస్ అనుకుందాం. ఎంతండి? 20,000. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నామంటే గోల్డ్ని 0.1 లాట్ తీసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఒక లాట్ వచ్చి యావరేజ్గా మనకి 2,900 సంథింగ్, 3,000 అనుకోండి. ఒక లాట్ 3,000 ఉంది కదా, ఐ మీన్ 0.01 లాట్ నేను చెప్పేది. ఓకే, 0.01 మనకి 3,000 రూపీస్ ఉంది. అలాంటి 0.1 అంటే ఎంత అండి? దీనికి 10 రెట్లు, 10 టైమ్స్. అంటే నా దగ్గర ఎంత ఉండాలండి క్యాపిటల్? 30,000 ఉండాలి ఒకవేళ 0.1 తీసుకోవాలంటే. కానీ నా దగ్గర ఎంత ఉంది? 20,000 ఉంది. మరి అనుకున్న దానికన్నా తక్కువ ఉంది కదా, అలాగని చెప్పేసి ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది, తీసుకోవచ్చు. సో ఎందుకంటే కనుక బ్రోకర్ అనేవాళ్ళు మనకి 100x, కొంతమంది 200x కూడా మనకి ఏంటంటే ఈ లివరేజ్ అనేది ఇస్తారు. లివరేజ్ ఇస్తారు అంటే మీ దగ్గర
రూపాయలు పెట్టుబడి ఉంది, కానీ మీరు ట్రేడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 20 lakhs వర్త్ గల ట్రేడ్ తీసుకోవచ్చు, లేదా ఒక 10 lakhs వర్త్ గల ట్రేడ్ తీసుకోవచ్చు. దానివల్ల మీకు మైనస్ పాయింట్ తప్పించి ప్లస్ ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే మీరు చిన్న క్యాపిటల్ పెట్టుకున్న పెద్ద లాట్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేనున్నాను, నాకు ఒక 33-34 years ఉంటాయి, నేను ఒక 30-40 kilos ఈజీగా నేను మోస్తాను. ఓకే, మా బాబు ఉన్నాడు 3rd standard, వాడికి ఒక 6 years అనుకుందాం, 7 years. ఓకే, సో వాడు 30 kgs మోస్తాడండి, మొయలేడు కదా. మ్యాక్సిమం అయితే ఒక 1/2 kilo బాగా ఎక్కువ ఉంటుంటే 1 kg ఇవ్వచ్చు. అలాగని చెప్పేసి 30 kg బస్తా తీసుకుని వాడు చేతిలో పెడితే బస్తా పడుతుంది, ఆడు పడతాడు దాని కింద. సో ఇక్కడ ఏంటంటే లేవలేని బరువైన మన నెత్తి మీద మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఓకే, సో ఏంటంటే మీకు ఉన్న క్యాపిటల్ని బట్టే ట్రై టు చూజ్ యువర్ లాట్ సైజ్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపిటల్. ఇఫ్ యూ హ్యావ్ హెవీ క్యాపిటల్, మీ దగ్గర ఎక్కువ పెట్టుబడి ఉందనుకోండి, దెన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్ హెవీ లాట్స్. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, మీ దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఒకవేళ ఈ ట్రేడ్లో మీకు ఒక 1 lakh rupees పోయినా పర్లేదు, మీరు తట్టుకుని నిలబడతాను అన్నప్పుడే మీరు హెవీ లాట్ సైజ్కి వెళ్ళండి. లేదు, మార్కెట్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు, ట్రేడింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే లాట్ సైజ్ అనేది హెవీ లాట్స్కి వెళ్ళొద్దు. ఓకే, ట్రేడింగ్ ఇస్ వెరీ టెంప్టింగ్ అండి, చాలా టెంప్టింగ్ ఉంటుంది. సో దీని ఏంటంటే ఒక 100 members అనే వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తుంటే ఇందులో సక్సెస్ అయ్యేది ఓన్లీ 3 సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ రేట్ అంతా ఓన్లీ 3%. మరి ఎందుకంటే అంత తక్కువ అంటే అదంతే. సో ఈ 3%లో మీరు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ అనేది ప్రాపర్గా ఉండాలి, అండ్ నెక్స్ట్ మీరు ప్రాపర్గా అన్ని నేర్చుకుని ఉండాలి, మీకు ఈ టాపిక్స్ అనేది తెలియాలి. ఇది జస్ట్ నేను బేసిక్ మాత్రం, ఇంకా మన కోడ్ సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, నేను మీకు ఓన్లీ బేసిక్స్ మాత్రం చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా నా దగ్గర నుంచి ఒక్కొక్క టాపిక్ అనేది మీకు ఒక కోర్స్ రూపంలో వస్తుంది. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎవ్రీడే నేను ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎప్పుడైతే ట్యాప్ చేసి పెట్టుకుంటారో, నేను ఎప్పుడైతే వీడియో అనేది పోస్ట్ చేశానో ఆటోమేటిక్గా వీడియో అనేది మన ఛానల్ ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో దయచేసి వాళ్ళు మన ఛానల్ మీకు భాష ఫారెక్స్ అని కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకున్న సర్కిల్లో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి దీని మీరు షేర్ చేయండి. ఓకే, సో ఫ్యూచర్లో ఏంటంటే లైక్ మన ఒక నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఈ టైంకి మనం లైవ్ సెషన్స్, అంటే లైవ్లో ఏ విధంగా ట్రేడ్ తీసుకొని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది బేసిక్ టాపిక్ అండి. రేపొద్దున్న మరొక టాపిక్ తోటి ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. సో దీనికి మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. నేను కంప్లీట్గా మీకు ఇస్తుంది ఏంటంటే కంప్లీట్స్ ఆఫ్ ఫ్రీ నాలెడ్జ్. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ మాత్రం మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చట్లయితే కనుక సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది మీరు నాకు ఇచ్చే చాలా మంచి సపోర్ట్ అవుతుంది. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.